14వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు. పితామహ, నువ్వు బ్రహ్మదేవుడి ద్వారా శుభప్రదాలైనటువంటి శివుడి నామాలను విన్నావు కదా, ఆ నామాలను నాకిప్పుడు చెప్పు. ఆ శివుడు బభ్రువు, విశ్వరూపుడు, సురాసుర గురువు. ఆ దేవదేవుడి మహాత్మ్యాన్ని కూడా యథాతథంగా చెప్పు అని కోరాడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, మహాదేవుడు ధీమంతుడు. సేనాశివుడి గుణాలను చెప్పటానికి, అంటే నేను ఆ శివుడి యొక్క గుణాలను చెప్పటానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే. యోగి సర్వగతో దేవగ నచ సర్వత్ర దృశ్యతే. ఆ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, కానీ ఎక్కడా కనిపించడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రులను సృష్టించాడు. ఆయనే ప్రభువు. బ్రహ్మదేవుడు మొదలుకొని పిశాచాల వరకు ఆ దేవుడినే ఉపాసిస్తారు. ఆయన ప్రకృతికి, పురుషుడికి కూడా అతీతుడు. ఆయన గురించే తత్వదర్శనులైనటువంటి యోగులు, ఋషులు ఆలోచిస్తూ ఉంటారు. ఆయన అక్షర పరబ్రహ్మ. ఆయనే సత్తు, అసత్తు. ఆయన తన తేజస్సుతో ప్రకృతిని, పురుషుణ్ణి క్షోభింపజేసి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. అందువల్లే ఆయన ప్రజాపతి అయ్యాడు. వర్త్యుడంటే గర్భవాసం చేసి పుట్టి ముసలివాడై మరణించేవాడు. అటువంటి ఏ మానవుడికి కూడా శివుడి గుణాలను వర్ణించటానికి సాధ్యం కాదు. నాయన, శ్రీమన్నారాయణుడు తప్ప నా వంటి వాడు ఎవడూ కూడా శివుడి గురించి తెలుసుకోలేడు. నారాయణుడు ఒక్కడికే శివుడి గురించి తెలుసు. నారాయణుడు విద్వాంసుడు, గుణోత్తముడు, సర్వవ్యాపి, జయించరానివాడు, దివ్యనేత్రుడు, మహాతపస్వి. కనుక ఆయననొక్కడే యోగ దృష్టిలో చూస్తాడు. రాజా, రుద్రుడి మీద గల భక్తితోనే శ్రీకృష్ణుడు విశ్వమంతా వ్యాపించగలిగాడు. ఆయనకు ఆ శక్తి రుద్రుడి వల్ల వచ్చింది. పూర్వం శ్రీకృష్ణుడు బదరీవనంలో శివుణ్ణి ప్రసన్నుని చేసుకున్నాడు. శివుడు నుండి సకల పదార్థాల కన్నా ప్రియతరమైన భావాన్ని పొందాడు. అందుకే కృష్ణుడు లోకాలలో అందరికీ ప్రియమైన వాడయ్యాడు. కృష్ణుడు శివుణ్ణి మెప్పించాలని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతేకాదు, కృష్ణుడు ప్రతి యుగంలోనూ పరమభక్తితో శివుణ్ణి ఆరాధించాడు, శివుణ్ణి సంతోషపెట్టాడు. శివుడు శ్రీకృష్ణుడి భక్తికి వశుడైపోయాడు కూడా. అప్పుడు శ్రీహరి జగత్తునకు కారణభూతుడైనటువంటి శివుడి ఐశ్వర్యాన్ని సాక్షాత్తుగా చూశాడు. ఆనాడు శ్రీకృష్ణుడు పుత్రుల కొరకై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడి దివ్యనామాలను శ్రీకృష్ణుడు పూర్తిగా వర్ణించాడు. ఆ దివ్యనామాలను శ్రీకృష్ణుడు ఒక్కడే చెప్పగలడు. శివుని గుణాలను, విభూతిని, ఐశ్వర్యాన్ని పూర్తిగా వర్ణించగలడు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత భీష్మ పితామహుడు శివమాహిత్యాన్ని సంబంధించి కృష్ణుడితో ఇలా అన్నాడు. ఓ సురాసుర గురు, దేవ, విష్ణు, ధర్మరాజు నన్ను అడిగిన ఈ శివమహాత్మ్యాన్ని నువ్వే చెప్పగలవు. నేను అశక్తుణ్ణి. పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడైనటువంటి తండ్రి బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి ఎదుట శివుడి సహస్రనామాలను చెప్పాడు. కనుక ఆ నామాలను నువ్వు చెబితేనే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వ్యాసుడు మొదలైన తపోధనులు ఉన్నారు. మంచి నియమాలను పాటిస్తూ ఉన్నారు. జితేంద్రియులు అయినా ఈ ఋషులు వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వారందరూ కూడా నీ నోటి నుంచే శివుణ్ణి గురించి వింటారు. శివుడు కూటస్థుడు, ఆనంది, హోత, రక్షకుడు, విశ్వస్రష్ట, అగ్ని, కొప్పులోనివాడు అంటే ముండి, కపర్ది, జటాజూటధరి. ఆ శంకరుడు మహాత్మ్యాన్ని నువ్వే చెప్పాలి అని వేడుకున్నాను.
ఆ మాటలు విని కృష్ణుడు ఇలా చెప్పాడు, నగతి కర్మణాం శక్య, నగతి కర్మణాం శక్య, వేత్తుమీశస్య తత్వతః, వేత్తుమీశస్య తత్వతః, హిరణ్యగర్భ ప్రముఖాః, హిరణ్యగర్భ ప్రముఖాః, దేవాసేంద్ర మహర్షయః, దేవాసేంద్ర మహర్షయః. శివుడి కర్మగతిని వాస్తవంగా తెలుసుకోవటం అసాధ్యమైన పని. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు, దేవేంద్రుడు కూడా ఆయన ఉనికి తెలుసుకోలేరు. అలాగే మహర్షులు, సూక్ష్మ దృష్టి గల ఆదిత్యులు కూడా ఆయన ఉనికిని తెలుసుకోలేరు. అలాంటి వాడు శివుడు. ఆయన సజ్జనులకు గతి అయి ఉన్నాడు కనుక ఆయన గురించి ఏ మానవ మాతృడు కూడా తెలుసుకోలేడు. శివుడు అసుర సంహారి, నియమాలను పాటించే వ్రతేశ్వరుడు. ఆ భగవంతుడి కొన్ని గుణాలను మాత్రమే మీకు యథాతథంగా చెబుతానని కృష్ణుడు ఆచమనం చేశాడు, పవిత్రుడయ్యాడు. తర్వాత కృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, ఓ విప్రులారా, ఓ భీష్మ, మీరందరూ కూడా ఆ శివుడి నామాలను వినండి, శివుడి మహిమను వినండి, శివతత్వాన్ని గ్రహించండి. నేను గతంలో సాంబుడి కోసమని ఎంతో కష్టతరమైన తపస్సును చేశాను. అప్పుడు నాకు సమాధిలో శివుడు కనిపించాడు. ఆ సమయంలోనే ఆయన నాకు ఈ నామాలను చెప్పాడు. ఓ ధర్మరాజా, దీనికి ఒక కారణం ఉంది. పూర్వం రుక్మిణీ కొడుకైనటువంటి ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి చంపేశాడు. తర్వాత 12 సంవత్సరాలు గడిచాయి. అంతవరకు నా మరో భార్య అయినటువంటి జాంబవతికి సంతానం కలగలేదు. ఆమె రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్న చారుదేష్టాదులను చూసి తనకు కూడా వాడు కొడుకు పుడితే బాగుంటుందని ఆశపడింది. వెంటనే నా దగ్గరకు వచ్చి ఇలా అంది, కృష్ణ, నాకు నీతో సమానుడైన వాడు, శూరుడు, బలశాలి, సుందరుడు, ఎలాంటి కల్మషం లేనివాడు, శ్రేష్ఠుడు అయిన ఒక కుమారుణ్ణి ఇప్పుడే ప్రసాదించు. కృష్ణ, 3 లోకాలు నీ వశంలోనే ఉంటాయి కనుక నీకు వాటిలో పొందవలసింది ఏదీ లేదు. నువ్వు తలుచుకుంటే వేరువేరు లోకాలనే సృష్టిస్తావు. నువ్వు అంతటి ఘనుడవు. నువ్వు పూర్వం 12 సంవత్సరాల పాటు గొప్ప తపస్సు చేశావు. ఆ సమయంలో శరీరాన్ని శుష్కింపజేసుకొని శివుణ్ణి వెప్పించావు. శివానుగ్రహంతో రుక్మిణి గర్భం ద్వారా పిల్లలను కన్నావు. వారే చారుదేష్ణుడు, సుచారుడు, చారువేషుడు, యశోధరుడు, చారుశర్వుడు, చారుయశుడు, ప్రద్యుమ్నుడు, శంభువు. వారందరూ పరమ సుందరుడు. రుక్మిణీదేవిని అనుగ్రహించినట్లుగానే నన్ను అనుగ్రహించు, నాకు కూడా ఒక కుమారుని ప్రసాదించు అని జాంబవతి కోరింది. అప్పుడు నేను ఆమెతో ఇలా అన్నాను, ఓ రాణి, నేను నీ కోరిక తీరుస్తాను. ఇప్పుడే తపస్సు చేయటానికి వెళుతున్నాను, నన్ను అనుమతించన్నాడు. జాంబవతితో నాతో ఇలా అంది, కృష్ణ, వెళ్ళు, నీకు శుభము విజయము కలుగుతాయి. నిన్ను బ్రహ్మదేవుడు, శివుడు, కాశ్యపుడు, నదులు, మనస్సులు అనుసరించే దేవతలు, యజ్ఞవాహకాలు కూడా, అంటే మంత్రాలు, ఛందస్సులు, వేదాలు, యజ్ఞాలు, సముద్రాలు, దక్షిణలు, స్తూపాలు, సామగానంలోని శబ్దాలు, నక్షత్రాలు కాపాడతారు. పితరులు, గ్రహాలు, దేవపత్నులు, దేవకన్యలు, దేవమాతలు, మన్వంతరాలు, గోవులు, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు నిన్ను కాపాడతారు. సావిత్రి, బ్రహ్మ విద్య, ఋతువులు, సంవత్సరాలు, క్షణాలు, లవాలు, ముహూర్తాలు, నిమేషాలు, యుగాలు, ఇవన్నీ అన్ని చోట్ల నిన్ను కాపాడతాయి. ఓ కృష్ణ, ఇవి నీకు శుభాన్ని కలిగిస్తాయి. నీ దారిలో నీకు ఎలాంటి విఘ్నము ఉండదు కనుక చక్కగా ప్రయాణం చెయ్యి, నిరంతరము జాగరూకతతో ఉండు అని శుభం పలికింది. తర్వాత నేను నా తల్లిదండ్రుల దగ్గరకు, రాజైన ఉగ్రసేనుని దగ్గరకు వెళ్ళాను. విద్యాధర పుత్రి అయిన జాంబవతి కోరికను వారికి చెప్పి
వారి అనుమతి కూడా తీసుకున్నాను. తర్వాత బలరాముణ్ణి గదుణ్ణి కలిసి వారి అనుమతి కూడా తీసుకున్నాను. అప్పుడు వారు నా వియోగాన్ని భరించలేకపోయారు. ఎంతో బాధపడుతూ ప్రీతితో, కృష్ణ నీ తపస్సు నిర్విఘ్నంగా సాగుగా కానీ శుభం పలికారు. నేను గురుజనుల నుండి కూడా అనుమతిని పొంది గరుత్మంతుణ్ణి తలుచుకున్నాను. గరుడు వెంటనే అక్కడికి వచ్చి క్షణాల్లో నన్ను హిమాలయ పర్వతానికి తీసుకొని వెళ్ళాడు. తర్వాత గరుత్మంతుణ్ణి పంపించేశాను. తర్వాత నేను అక్కడే అద్భుతమైన విషయాలను చూశాను. నేను అక్కడ ఆ ప్రదేశం తపస్సుకు ఉత్తమ ప్రదేశం అని నాకు అనిపించింది. అక్కడే ఉపమన్యుడి ఆశ్రమం ఉంది. ఆయన వ్యాఘ్రపాద మహర్షి కొడుకు. ఆ ఆశ్రమాన్ని దేవతలు గంధర్వులు పూజిస్తూ ఉంటారు. బ్రహ్మ తేజస్సుతో నిండుంది. అక్కడ నియమనిష్టలు గల విప్రులెందరో ఉన్నారు. అది సంపదతో సమృద్ధిగా ఉంది. ఆ ఆశ్రమంలో రకరకాల ఫలపుష్పాలను ఇచ్చేటువంటి ఎన్నో అడవి వృక్షాలు ఉన్నాయి. ధవం, కకుభం, కదంబం, నారికేవలం, కురువకం, కేతకం, జంబువు, పాటలం, వటం, వరుణకం, వత్సనాభం, బిల్వం అనేటువంటి చెట్లు ఆశ్రమంలో ఉన్నాయి. సరళం, కపిత్తం, ప్రియాలం, సాలం, తాళం, బదరి, కుందం, పున్నాగం, అశోకం, ఆమ్రం, అతిముక్తకం, మధుకం, కోవిదారం, చంపకం, పనస మొదలగు చెట్లు, పూలు, పొదలు, లతలు ఆశ్రమాల్లో ఉన్నాయి. కదళి వనాలు ఆశ్రమానికి శోభను కలిగిస్తున్నాయి. ఫలవృక్షాలు, ఎన్నో రకాల పక్షులకు ఆహారాన్ని అందించటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆశ్రమానికి అలంకారంగా ఉన్నాయి. తగిన ప్రదేశాల్లో విభూతి రాసులున్నాయి. ఆశ్రమానికి సమీపంలో ఉన్నటువంటి వనాలలో దుప్పలు, కోతులు, పులులు, సింహాలు, చిరుతపులులు, జింకలు, నెమళ్ళు కూడా ఉన్నాయి. పిల్లులు, పాములు, వివిధ మృగజాతులు సమూహాలు, మహిషాలు, ఎలుగుబంట్లున్నాయి. మదపుట ఏనుగులు ఆనందంగా సంచరిస్తూ రకరకాల పక్షులు ఆ ఆశ్రమంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఆ ఆశ్రమం విచిత్రమైన చెట్లతో నిండుంది. ఆ చెట్లన్నీ చక్కగా పుష్పించి ఉన్నాయి. అక్కడ సెలయేళ్ల జలజలా పారుతూ చప్పళ్ళు చేస్తున్నాయి. పక్షులు రకరకాల చేస్తున్నాయి. ఏనుగులు జింకరిస్తున్నాయి. కిన్నరులు మనోహరంగా గానాలు చేస్తున్నారు, సామగానాలు చేస్తున్నారు. ఈ ధ్వనులన్నిటితోనూ ఆశ్రమం సంగీతమయంగా ఉంది. ఆ హిమాలయాల పర్వతం ఇతరుల ఊహలకు కూడా అందదు. చక్కని అందమైన సరస్సుతో అది అలంకరించబడి ఉంది. అక్కడ పూలతో అలంకరించబడిన పెద్ద పెద్ద అగ్నిహోత్ర గృహాలు కూడా ఉన్నాయి. గంగానది తన పవిత్రమైన నీటితో ఎప్పుడూ హిమగిరిపైనే ప్రవహిస్తూ శోభను చేకూరుస్తుంది. అగ్ని వంటి తేజస్సు కలవారు, ధర్మాత్మలలో శ్రేష్ఠులు అయినటువంటి మహాత్ములు ఆ ప్రదేశానికి శోభను చేకూరుస్తున్నారు. అన్ని వైపుల నుండి విప్రులు ఆ ఆశ్రమ ప్రాంతాన్ని సేవిస్తున్నారు. వారిలో కొందరు గాలిని ఆహారంగా స్వీకరించేవారు ఉన్నారు. కొందరు నీటిని మాత్రమే త్రాగి జీవించేవారు ఉన్నారు. కొందరు నిత్యము జపం చేసుకునేవారు ఉన్నారు. కొందరు చిత్తాన్ని ప్రాక్షాళన చేసుకుంటూ సాధన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు నిత్యము ధ్యానం చేసుకునే యోగులు ఉన్నారు. కొందరు సూర్యకిరణాలు ఆస్వాదిస్తూ యోగ నియమాలను పాటించేవారు ఉన్నారు. మరికొందరు పాలు మాత్రమే త్రాగి జీవించేవారు ఉన్నారు. కొందరు గోవులను సేవిస్తూ జీవించేవారు ఉన్నారు. కొందరు పదార్థాలను రాళ్లతో కొట్టే తినేవారు వాళ్ళు కూడా ఉన్నారు. కొందరికి దంతాలే రోకళ్ళుగా ఉన్నాయి. కొందరు కిరణాలను ఆస్వాదిస్తూ బ్రతికేవారు ఉన్నారు. కొందరు కేవలం నురుగును మాత్రమే త్రాగుతారు. మరికొందరు మృగాలతో సంచరిస్తూ ఉంటారు. కొందరు అశ్వత్థ ఫలాలను తినేవారు ఉన్నారు. కొందరు నీటిలోనే శయనిస్తున్నారు. కొందరు నారబట్టలు, చర్మలు ధరించి తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉంటున్నారు. మృగ చర్మాలు మాత్రమే ధరించుంటారు. కొందరు తపస్సాధనతో ఇలా రకరకాలైన నియమాలు ఉన్నాయి. ఈ కష్ట కారణాలైనటువంటి ఆయా నియమాలన్నిటినీ వివిధ మునులు ఆచరిస్తూ ఉంటారు. నేను ఆయా వింతలను, విశేషాలను వారినందరినీ చూస్తూ
ఆశ్రమంలో ప్రవేశించాను. ఆ ఆశ్రమం ఎల్లప్పుడూ శివుడు మొదలైన దేవతలచే పూజింపబడుతూ ఆకాశంలోని చంద్రమండలంలాగా విరాజిల్లుతుంది. అక్కడ తీవ్రమైన తపస్సును చేసే మహాత్ముల ప్రభావం వల్ల వారి సాన్నిధ్యం కారణంగాను ముంగిసులు పాములతో ఆడుకుంటున్నాయి. పులులు జింకలతో స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నాయి. అది శ్రేష్టమైన ఆశ్రమం. సకల ప్రాణులకు అందమైనది. వేదాంగవేత్తలైన విప్రులు, వివిధ నియమాలను పాటిస్తున్న ఋషులు దాన్ని సేవిస్తూ ఉన్నారు. నేను అంతటి ఆశ్రమంలో ప్రవేశిస్తూ ఒక మహర్షిని చూశాను. ఆయన జటాచీరలను ధరించున్నారు. సమర్థుడిగా ఉన్నాడు. తేజస్సుతో తపస్సుతో అగ్నిలాగా ప్రజ్వలిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ మహర్షి యువకుడు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనే ఉపమన్య మహర్షి. ఆయన వెంట ఎంతోమంది శిష్యులు ఉన్నారు. నేను ఆయనకు తల వంచి నమస్కారం చేశాను. అప్పుడు ఉపమన్య మహర్షి నాతో ఇలా అన్నాడు: ఓ పుండరీకాక్ష, నీకు స్వాగతం. మా తపస్సులు సఫలమయ్యాయి. నువ్వు పూజ్యుడు. అలాంటి నువ్వే మమ్మల్ని పూజిస్తున్నావు. మేము నిన్నే దర్శించాలి. అలాంటిది నువ్వే మమ్మల్ని చూస్తున్నావు అన్నాడు. తర్వాత నేను చేతులు జోడించి ఆశ్రమంలో జీవిస్తున్న మృగాలు, పక్షులు, అగ్నులు, ధర్మం, శిష్యవర్గం యొక్క క్షేమ సమాచారాల గురించి ఆయనను అడిగాను. అప్పుడు ఉపమన్య మహర్షి నా మనస్సులోని కోరికను గ్రహించాడు. నన్ను ఓదారుస్తూ ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నీకు నీ వంటి కొడుకే పుడతాడు. ఇందులో సందేహమే లేదు. కనుక నువ్వు ఇప్పుడు శివుడి గురించి గొప్ప తపస్సు చేయి. తపస్సుతో మహేశ్వరుణ్ణి సంతోషపెట్టు. ఆయన ఈ పర్వతం మీదనే భార్యతో కలిసి ఆనందంగా నివసిస్తున్నాడు. ఓ జనార్దన, పూర్వం ఇక్కడే దేవతలు, ఋషులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యం, జితేంద్రిత్వంతో శివుణ్ణి సంతోషపెట్టి తమ తమ మనస్సులో గల కోరికలను తీర్చుకున్నారు. తేజసాం తపసాం చైవ నిధిస్స భగవానిహ శుభాశుభాన్వితాన్ భావాన్ విసృజన్ సంక్షిపన్నపి ఆస్తే దేవ్యా సదా చింత్యక యం ప్రార్థయసి శత్రుఘ్న్. నువ్వు ప్రార్థిస్తున్న ఆ శివుడు తేజస్సులకు, తపస్సులకు నిధి వంటివాడు. ఆలోచనలకు అందనివాడు. ఆయన శుభ భావాలను సృష్టిస్తూ అశుభ భావాలను సంహరిస్తూ ఉంటాడు. పార్వతీదేవతతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉంటాడు. పూర్వం హిరణ్యకశిపుడనే దానవుడు ఉండేవాడు. ఆ దానవుడు మేరువునే కంపింపజేశాడు. అంతటి బలవంతుడు అతడు. హిరణ్యకశిపుడు శివుడి గూర్చి తపస్సు చేసి 10 కోట్ల సంవత్సరాల వరకు సకల దేవతలకు అధిపతి అయ్యాడు. ఆయన పుత్రుడే మాందారుడు. అతడెంతో ప్రసిద్ధుడు. అతడు కూడా శివుడి వరప్రభావంతో 10 కోట్ల సంవత్సరాల ఇంద్రునితో పోరాడాడు. అప్పుడు పోరాటంలో విష్ణు వచ్చి మాందారుడిపైకి విష్ణు చక్రాన్ని విసరగా అది అతడి శరీరానికి తగిలి శిథిలమైపోయింది. అలాగే ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించగా అది కూడా శిథిలమైపోయింది. పూర్వం శివుడు నీటి లోపల సంచరిస్తున్న రాక్షసుణ్ణి చంపి నీకు చక్రాన్ని ఇచ్చాడు. ఆ చక్రం మండిపడుతున్న అగ్నితో సమానంగా ఉంటుంది. దానిని శివుడే స్వయంగా సృష్టించి నీకు ఇచ్చాడు. అది భగవంతునిచే ప్రసాదించబడిన చక్రం. అద్భుతమైన తేజస్సు కలది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.